నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది పబ్లిక్ వ్యూయర్స్. అదేంటంటే, సెక్స్ కోరిక తీర్చుకోకపోతే మనిషి అంటే మగవారికి స్ట్రెస్కు లోనవుతారా అని అడగడం జరిగింది. ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అసలు చదువులేని వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, యావరేజ్గా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ మానసిక స్థితి దానికి ఎంత మీరు స్ట్రెస్ ఇస్తారో ప్రిఫరెన్స్ అంత స్ట్రెస్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు వర్క్ జాబ్లో పడి ఉంటారు, వాళ్ళు 10 రోజులైనా కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాని మీద మైండ్ ఉండదు కాబట్టి. సో మనం ఏం పని లేకుండా ఇంట్లో కూర్చున్నారనుకో ఇదే ఆలోచనలు వస్తుంటాయి. సో ఇక్కడ ఉండేది ఏంటంటే, ముందు మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ జాబ్, ఇన్కమ్, దాని తర్వాత ఇవి సెకండరీ లేదా టెర్షరీ, మూడో ఛాన్స్ కింద పెట్టుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ ఛాన్స్ కింద ఇదే పెట్టుకున్నప్పుడు స్ట్రెస్ ఉంటుంది, కానీ విపరీతమైన స్ట్రెస్ కాదు. అది మనం మేనేజ్ చేసుకోగలిగిన స్ట్రెస్ ఉంటుంది. సో మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనేది ముఖ్యం ఇక్కడ. అంతేగాని ఈ సెక్స్ కోరిక తీరకపోతే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనడం తప్పు. కాబట్టి ఒకవేళ ఏ పని లేని వాళ్ళకైతే అది నిజంగా స్ట్రెస్సే ఉంటుంది. అప్పుడు పని చేసుకోవడం మనిషి ధర్మం. ఏదో ఒక పని చేయాలి, ఇన్కమ్ కావాలి కదా. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అట్లా ఇవ్వడం వల్ల స్ట్రెస్కు దూరంగా ఉంటుంది, చేయాల్సిన పని మీద ఫోకస్ ఉంటుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు మానసికంగా శాంతి ఉంటుంది. శాంతి ఉన్నప్పుడు ఇట్లాంటివి కూడా కోరికలు తీరే అవకాశం ఇంకా డబుల్ అవుతుంది. కాబట్టి ఇన్కమ్ లేకుండా ఇట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇన్కమ్ డెవలప్ చేసుకుంటూ థర్డ్ ప్రిఫరెన్స్ కింద ఇది పెట్టుకోవడం వల్ల అన్ని లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది. లేకపోతే ఒత్తిడి ఎక్కువైపోతుంది, దానివల్ల ఇట్లా చేసినాను, దీనివల్ల ఇట్లా చేసినాను అని చెప్పడం కరెక్ట్ కాదు. అది జస్ట్ ఎస్కేపింగ్ మెకానిజం అంతే. కాబట్టి దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనో మీ ఏజ్ని బట్టి, మీ నాలెడ్జ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. దీనివల్ల అయితే మీకు కంప్లీట్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనిషి అన్న తర్వాత కంట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనిషికి జంతువుకు తేడా లేదు. సో దీనివల్ల స్ట్రెస్ అనేది డెవలప్ కాదు, మేనేజ్మెంట్ పార్ట్ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ ఉండి మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనే వాళ్ళు కంపల్సరీగా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, కౌన్సిలింగ్ కూడా ఇస్తాం మీకు. కాబట్టి మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి మీరు.